Hi friends, andariki namaskaram. First of all, thank you so much for watching all my videos. Welcome to my channel GGR EduTech. Today I am going to discuss one more important topic in number system, divisibility of a factorial number. ఈ టాపిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే మినిమం 1 నుంచి 2 మార్క్స్ అనేది మనకి ఇస్తారు. సో టాపిక్ చిన్నగానే ఉంటుంది, బట్ తక్కువ టైంలో ఆన్సర్ చేయాలి. మనకి షార్ట్ కట్ మెథడ్ లో ఆన్సర్ ఎలా చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకుంటాం. ఆ ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకునే ముందు ఇంకా ఎవరైతే నా కొత్తగా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఇంకా వీలైతే స్టేటస్ పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా అండి ఈ వీడియోస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నేర్చుకోండి. మీకు ఫ్రీగానే మ్యాక్సిమం అంతా నా సబ్జెక్ట్ అంతా మీకు ఇచ్చేస్తాను, నేర్పిస్తాను. ట్రై చేయండి. ఒక్కొక్క వీడియో మినిమం 2-3 టైమ్స్ వినండి. నోట్స్ బుక్ పెట్టి నోట్ చేసుకోండి. ప్రతిసారి చెప్తున్నా అనుకోవద్దు. మీ కెరియర్ కోసం చాలా యూజ్ అవుతుంది ఈ క్లాసెస్. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ లోకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైతే ఒకటే పాయింట్ ఉంటుంది, నోట్ పాయింట్. వైల్ వాట్ ఈస్ ద టాపిక్ నేమ్? డివిజిబిలిటీ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్. అంటే ఫ్యాక్టోరియల్ నెంబర్ డివైడ్ చేయాలి. వైల్ డివైడింగ్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్, వైల్ డివైడింగ్ a factorial number, there must be a, while dividing a factorial number divide చేసేటప్పుడు there must be a prime number in denominator, must be a prime number in denominator లో కంపల్సరీ ప్రైమ్ నెంబర్ ఉండాలి. డివైజర్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి. If is there any composite number in the denominator, if there is any composite number in the denominator, convert it into product of prime numbers. Convert into product of prime numbers. Prime numbers యొక్క product గా కన్వర్ట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫార్మ్ లో రాయాలి కన్వర్ట్ చేసి. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 2? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 2 that can divide 10 factorial? It can divide 10 factorial. 2 యొక్క ఏ గ్రేటెస్ట్ పవర్ 10 ఫ్యాక్టోరియల్ ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయగలదు అంటే క్వశ్చన్ ఇలా సింపుల్ గా అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ x. x అనేది పవర్ వాల్యూ. ఆ పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ జస్ట్ నెంబర్ ఆఫ్ 2s in 10 ఫ్యాక్టోరియల్. నేను ప్రీవియస్ ఆల్రెడీ క్లాసెస్ లో విన్నాము. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ లో ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ 2s in ఫ్యాక్టోరియల్ నెంబర్ లో 2 5s 10. నెక్స్ట్ 2 టేబుల్ లో తీసుకోవాలి. 2 టేబుల్ లో 5 డివిజిబుల్ కాదు. 5 కి నియరెస్ట్ వాల్యూ 2 2s 4. నెక్స్ట్ ఈ 2 అనేది 2 కి ఈక్వల్ నెంబర్. ఇక్కడ లాస్ట్ లో వచ్చిన నెంబర్ అనేది 2 కంటే స్మాల్ గా ఉండాలి. 2 1 2. సో 1 అనేది 2 కంటే స్మాలర్. వీఆర్ ఫైండింగ్ నెంబర్ ఆఫ్ 2s in 10 ఫ్యాక్టోరియల్. సో ఈ 10 ను కౌంట్ చేయకూడదు. 10 కాకుండా రిమైనింగ్ ఏమో కౌంట్ చేయాలి. 5 + 2 + 1. హౌ మెనీ నెంబర్ ఆఫ్ 2s in 10 ఫ్యాక్టోరియల్? 5 + 2 + 1 ఎంత? 8. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 8. దిస్ ఈస్ ద ఫ్యాక్టోరియల్. సింపుల్ గానే ఉంటాయండి, బట్ కొంచెం లెంతీగా ఉంటాయి. ఒక్కొక్కసారి నెంబర్స్ పెద్దగా ఉండొచ్చు. పెద్దగా వచ్చినప్పుడు డెఫినెట్ గా లెంతీగా అవుతాయి. సో ప్రాక్టీస్ చేయండి. 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఖాళీ ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు, ఏం పని లేనప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. వెంటనే ప్రాక్టీస్ చేయకండి. 1 మంత్ దాకా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్లాసెస్ జాగ్రత్తగా వినండి, అన్ని వినండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ నోట్స్ లో నోట్ చేసుకోండి. ఒక బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. వన్ మోర్ క్వశ్చన్ విల్ డిస్కస్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పవర్? లార్జెస్ట్ అన్నా, గ్రేటెస్ట్ అన్నా, హైయెస్ట్ అన్నా సేమే. లార్జెస్ట్ పవర్ ఆఫ్ 4 దట్ కెన్ డివైడ్ 10 ఫ్యాక్టోరియల్. That is the largest power of 4 that can divide 10 ఫ్యాక్టోరియల్. అంటే ఏం లేదు, సింపుల్ గా 10 ఫ్యాక్టోరియల్ న్యూమరేటర్ లో ఉంటుంది. 4 యొక్క ఏ హైయెస్ట్ పవర్ ఎగ్జాక్ట్ గా 10 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేయగలదు. 4 అనేది ప్రైమ్ నెంబర్ ఆఫ్, దిస్ ఈస్ నాట్ ప్రైమ్ నెంబర్ అండి. 4 అనేది కాంపోజిట్ నెంబర్. ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ 2². సో 4 ఎలా రాసాము? 2². ఫస్ట్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ 2s. బేస్ లో ఏముంది? ఇక్కడ 2 ఉంది. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ 2s in 10 ఫ్యాక్టోరియల్.
ఎన్నో అవుతాయండి ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కాబట్టి 8. నెంబర్ ఆఫ్ టూస్ కాదు మనకు కావాల్సిన యూనిట్ నెంబర్ ఆఫ్ ఫోర్స్. నెంబర్ ఆఫ్ 4 అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్స్ ఇన్ 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ కావాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ 4 రాసాము 2 స్క్వేర్ అని రాసాము. ఫస్ట్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ 2s ఇన్ 10 ఫ్యాక్టోరియల్. ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ 2s ఇన్ 10 ఫ్యాక్టోరియల్ బై ఈ 2 కి పవర్ లో ఏ వాల్యూ ఉందో ఆ పవర్ వాల్యూని డినామినేటర్ లో రాయాలి. సో 2 1s 2 4s. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 4. ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ 4 ని 2 స్క్వేర్ అని రాసాము. సపోజ్ ఇక్కడ 25 ఉందనుకోండి 5 స్క్వేర్ అని రాస్తాం. ఫస్ట్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ 5s ఇన్ 10 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ 5 స్క్వేర్స్ ఇన్ 10 ఫ్యాక్టోరియల్. నెంబర్ ఆఫ్ 4s ఇన్ 10 ఫ్యాక్టోరియల్ కావాలంటే నెంబర్ ఆఫ్ 2s ఇన్ 10 ఫ్యాక్టోరియల్ బై పవర్ ఆఫ్ ది 2. పవర్ ఆఫ్ ది 2. ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తాము. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 125? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 125 that can divide 100 ఫ్యాక్టోరియల్? సింపుల్ గా రాసేయచ్చు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ప్రసాద్ రాయటం లేదు లెంత్ అవుతుందని చెప్పేసి 100 ఫ్యాక్టోరియల్ that can divide 125. సో 125 యొక్క ఏ హైయెస్ట్ పవర్ 100 ఫ్యాక్టోరియల్ ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయగలదు. 125 ప్రైమ్ నెంబర్ ఆర్ నో ఇట్ ఈస్ నాట్ ప్రైమ్ నెంబర్, ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కన్వర్ట్ ఇంటూ ప్రైమ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రైమ్. 5 into 5 into 5 or 5 cube. Next find out number of 5s in 100 factorial. Number of 5s in 100 factorial ఎన్నో అవుతుంది? 5 20s 5 4s. సో 24. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసామండి. 5 20s 5 4s. సో 5 అనేది 4 అనేది 5 కంటే స్మాలర్ కాబట్టి నెంబర్ ఆఫ్ 5s in 100 ఫ్యాక్టోరియల్ కాబట్టి 100 కౌంట్ చేయకూడదు, రిమైనింగ్ అని కౌంట్ చేయాలి. 20 plus 4 ఎంత? 24. బట్ we want number of 125s. We want number of 125. 125 means 5 cube in 100 factorial. Number of 5s in 100 factorial 24 by power of the 5. Power 5 3 1s 3 8s. So answer for what is the highest power of 125 that can divide 100 factorial is 8. Next, what is the greatest power of 343 that can divide 200 factorial? What is the greatest power of 343? 343 prime number ah? No. 7 cube. 7 cube or 3 power 5. 3 power 5 and 7 cube is 243. 49 into 7. 280 plus 63. 343. Sorry. 7 cube 2 power 5 అనేది 2 power 6 2 power 7. Okay. 7 cube అండి. 343 అనేది prime number కాదు. This is the product of 3 conjugate, 3 prime numbers, same prime numbers 7. So 7 cube rasa. First find out number of 7s in 200 factorial. Number of 7s in 200 factorial. Now the number of 7s. Ikkada chestunanu place leka. So 200 kada. 7 2s 14, remainder 6 60 28 7 8 ja. Next to 7 4s. 4 అనేది small kada. So 32. Next we want number of 343. 343 అంటే 7 cubes in 200 factorial. 32 by 7 power లో రాయాలి. 3 1 ja 3 10 ja అండి. రిమైన్ నియర్ వాల్యూ తీసుకోవాలి. నియర్ అంటే స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 10. నెక్స్ట్ క్వశ్చన్. What is the greatest power of 40? Fifth question. What is the greatest power of 40 that can divide 50 factorial? What is the greatest power of 40 that can divide 50 factorial? Now 40 అనేది prime number? No, it is not prime number. It is a combination of 2 power 3 into 5 power 1. 8 into 5. 8 is not prime number. So 2 cube is a prime number. 2 is a prime number. 2 into 3. 5 power 1. So 40 ని రాసాము 2 cube into first find out number of 2s in 50 factorial. Number of 2s in 50 factorial. Number of 2s in 2 25s, 2 12s, next 2 6, 2 3s, 2 1s, 37, 40, 47. But మనకి ఏం కావాలండి? నెంబర్ ఆఫ్ 40s కావాలి. 40 is a combination of 2 cube into 5 power 1. Next 2 cubes find out చేయండి. నెంబర్ ఆఫ్ 2 cubes ఏమవుతుందండి? నెంబర్ ఆఫ్ 2s in 50 factorial by power of the 2. So 3 15s నియర్ వాల్యూ తీసుకోవాలి. నియర్ అంటే స్మాలర్ వాల్యూ తీసుకోవాలి. 3 16 ja 48. 47 కంటే ఎక్స్ట్రా తీసుకోకూడదు. లెస్ వాల్యూ తీసుకోవాలి, నియర్ గా ఉండాలి. సో నెంబర్ ఆఫ్ 2 cubes ఎన్ని? 15. నెంబర్ ఆఫ్ 5s ఎన్ని? నెంబర్ ఆఫ్ 5s 12. మనకి నెంబర్ ఆఫ్ 40s కావాలి. నెంబర్ ఆఫ్ 40s కావాలంటే
40 is a combination of 2 power 3 into 5 power 1. సో ఇలా కాంబినేషన్ అడిగినప్పుడు ఏది స్మాలర్ వాల్యూ అది ఆన్సర్ అవుతుంది. 2 క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? 2 క్యూబ్స్ ఏమో 15 ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి? 5s ఏమో 12 ఉన్నాయి. వీటిలో స్మాలర్ ఏది? 12 is the smaller. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 12. జాగ్రత్తగా వినండి, ఇక్కడ కాంబినేషన్ ఉన్నప్పుడు స్మాలర్ వాల్యూ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ లో. ఆ కాన్సెప్ట్ లో అర్థమైతే ఈ కాన్సెప్ట్ ఈజీగా చేయగలరు. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ greatest అన్నా లార్జెస్ట్ అన్నా హైయెస్ట్ అన్నా సేమే. what is the greatest power of 81 that can divide 1000 factorial. 81 is a prime number కాదు, it is a composite number. so 81 ఎవరు రాయొచ్చు? 3 power 4. first find out number of 3s in 1000 factorial. 333s, 3 1s, 3 3s, remainder 7, 3 12s, 3 4s, 3 1s. so 444, 451, 481, 491, 493, 498. number of 3s in 1000 factorial. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 2 క్యూబ్స్ కావాలి. ఆ పవర్ వాల్యూ డినామినేటర్ లో అవుతుంది. 498/2 పవర్ ఎంత ఉంది? సారీ 3 పవర్ ఎంత ఉంది? 4 ఉందండి. నెంబర్ ఆఫ్ 81s కావాలి. 81 ఇస్ 3 పవర్ 4. సారీ చిన్న మిస్టేక్ చేశాను. 81s కావాలి. పవర్ లో 4 ఉంది కాబట్టి 4 ఇక్కడ రాయాలి. 4 1s, నెక్స్ట్ 4 2s, నెక్స్ట్ 4 4s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 124 is the highest power of 81 that can divide 1000 factorial. ఇంకో క్వశ్చన్ చేద్దాము. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 90 that can divide 500 factorial? what is the greatest power of 90 that can divide 500 factorial? 90 is a combination of 18 into 5. 18 we can write as 2a power 1 into 3 square into 5 power 1. 3 square is 9. 9 5 is 45. 2 otherwise మీకు తెలియదు ఇలా రాసేసుకోండి. 2 45s, 3 15s, 3 5s, 5s. ఇలా తెలిసే ఉంటుంది. 18 into 5 అండి. 8 మీద రాసాము. 9 into 2. సో ఇలా రాయొచ్చు. ఫస్ట్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ 2s. నెంబర్ ఆఫ్ 2s in 500 factorial. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 3 squares, 500 factorial. నెంబర్ ఆఫ్ 5s. నెంబర్ ఆఫ్ 5s in 500 factorial. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేసినాక ఏం కావాలి? 90 నెంబర్ ఆఫ్ 90s కావాలి. 90 is a combination of 2 power 1 into 3 square into 5 power 1. ఆ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? స్మాలర్ వాల్యూ ఆన్సర్ అవుతుంది. స్మాలర్ వాల్యూ ఎందుకు అవుతుంది? ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది స్మాలర్ వాల్యూ అవుతుంది. ఇక్కడేమో 2 250s, 2 125s, అక్కడే వచ్చేసి 300 మోర్ దాని. ఇక్కడ 500s, 524, 20s, 5 4s. సో నెంబర్ ఆఫ్ 5s ఎన్ని వచ్చినాయి? 124 వచ్చినాయి. నెంబర్ ఆఫ్ 3s అండి మోర్ దాన్ 124 అండి. మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇలా కాంబినేషన్ నెంబర్ ఆఫ్ 3s ఎన్ని వచ్చినాయి? 3 స్క్వేర్స్ కౌంట్ చేయాలి. ఉన్న పవర్ సేమ్ కాదు కదా. 2 కి 5 పవర్ సేమే కాబట్టి అసలు 2 చేయాల్సిన అవసరం లేదు. 5 చేస్తారు. బట్ నెంబర్ ఆఫ్ 3 స్క్వేర్స్ పవర్ సేమ్ కాదు కాబట్టి చేయాలి. నెంబర్ ఆఫ్ 3s వచ్చి ఫైండ్ అవుట్ చేయండి. 500 factorial. 3 1s, remainder 2 20, 3 6. Next 3 5s, 3 5s. Next 3 1s, 3 18s. Next 3 6. Next 3 2s. So find out చేస్తే ఎంత అవుతుంది? 160 plus 50, 210, 221, 229, 239, 245, 247. నెంబర్ ఆఫ్ 3s ఎన్ని వచ్చినాయి? నెంబర్ ఆఫ్ 3s కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీనికన్నా ముందు నెంబర్ ఆఫ్ 3s ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ 3s ఎన్ని వచ్చినాయి? నెంబర్ ఆఫ్ 3s మళ్ళీ ఒకసారి చూడండి. 160 plus 50, 210, 221, 229, 239, 247. నెంబర్ ఆఫ్ 3 స్క్వేర్స్ కావాలంటే 247/2. 247/2 ఎంత అవుతుంది? 2 1s, 2 2s, 2 3s. సో ఈ 123, 124 వీటిలో ఏది స్మాలర్? 123 స్మాలర్ కదా. ఇక్కడ 2s ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే 2s డెఫినెట్ గా మోర్ దాన్ 247 ఉంటుంది. ఎందుకంటే 250s 100. 2 కు పవర్ లో 1 ఉంది. 2 పవర్ లో 5 అనుకున్నప్పుడు కూడా 2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2s ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 2 పవర్ 5s ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 121
What is the greatest power of 121 that can divide 1200 factorial? 1200 factorial. 1200 factorial ki a greatest 121 is a composite number. You can write as 11 square. Find out number of 11s in 1200 factorial. Number of 11s are there 1200 to cheyali kada. 11 ones 11. Remainder anta 1 10 untundandi. 10 అనేది 11 కంటే స్మాల్ కాబట్టి ఇంకో డిజిట్ తీసుకుంటాం. 2 డిజిట్స్ ఎట్ టైం తీసుకున్నాం. ఇక్కడ 0 రాయాలి, చాలా మంది మిస్టేక్ చేస్తారు. నెక్స్ట్ 100 ఉంది, 11 నైన్స్. నెక్స్ట్ 11 నైన్స్ 99. మోర్ తీసుకోకూడదు. సో హౌ మెనీ 11s అండి? 1200 లో 1200 కౌంట్ చేయకుండా రిమైనింగ్ అని కౌంట్ చేస్తే 109 ప్లస్ 9 118. సో మనకి నెంబర్ ఆఫ్ 11s కాదు, నెంబర్ ఆఫ్ 120s కావాలి. 120 స్క్వేర్ అంటే 11 స్క్వేర్స్ కావాలి మనకి. 11 స్క్వేర్స్ ఏమవుతుందండి? Number of 11s in 1200 factorial 118 by power of the 11. Power of the 11 2 కదా, 2 ones 259. So answer ఎంత అవుతుందంటే 59 అవుతుంది. ఇంకో క్వశ్చన్ చేద్దాం. What is the greatest power of 81 that can divide 1200 factorial? ఇది మీరే ట్రై చేయండి. సో ఈ టాపిక్ అనేది ఇంకొక క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.